ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీయా? అదే ప్రశ్న అండి అంటారా? సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లేదా ఆన్లైన్ వర్క్స్లో అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి ఆపర్చునిటీస్ ఉన్నారో తెలియదు, వాళ్ళు అసలు ఏంటి, ఏ ప్లాట్ఫామ్, ఏ కంపెనీ అనేది తెలియదు. ఒకవేళ ఏదైనా కంపెనీ పేరు చెప్పినా సరే అవి నిజంగా ఎగ్జిస్టెడ్ అనేది కూడా తెలియదు. సో ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ చాలామందికి మనసులో ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్తో బహుశా అలాంటి ఊరు పేరు లేని లేదా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని కంపెనీల చేతుల్లో పడి కొంతమంది మోసపోవడం, తర్వాత ఒక మంచి కంపెనీ వచ్చినా సరే వాటిని కూడా అలాంటి ప్రశ్నలతోనే వాళ్ళు అడగటం అనేది జరుగుతుంది. సో అందుకోసమే నిజంగా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ రిజిస్టర్డ్ కంపెనీయా అనే దానికి నేను ఈ చిన్న వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో దానికోసం మీరు ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒకసారి. దీంట్లో ఇది మీ ఫోన్ నుంచి కూడా చూడొచ్చు. MCA సర్వీసెస్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫోన్ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నేను డెస్క్టాప్ వెర్షన్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఇక్కడ MCA సర్వీసెస్ అని చూడండి. MCA సర్వీసెస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ కిందకు వస్తే మాస్టర్ డేటా అని ఉంది. మాస్టర్ డేటాలో అండ్ మీరు మాస్టర్ డేటా సర్వీసెస్ V3 ఇది క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే క్వశ్చన్ అడిగిందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. 12+94 అని అడుగుతుంది. దీనికి నేను ఆన్సర్ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మీకు ఒక సెర్చ్ బార్ వచ్చింది. ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ మీరు ఏదైతే వెతుకుతున్నారో నిజంగా రిజిస్టర్డ్ కంపెనీ అని మీరు టైప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నేమ్ని టైప్ చేస్తున్నాను. సో మళ్ళీ మీకు క్యాప్చా అడుగుతుంది, మళ్ళీ ఆన్సర్ చేయండి. ఇది సో చూడండి, ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మీకు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చూసి చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. సో ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన విషయం ఇక్కడ కనపడుతుంది. ఇంకొంచెం మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు దీంట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. ఈ గవర్నమెంట్ వెబ్సైట్ సో ఇగో చూడండి, అది క్లిక్ చేయగానే LLP సెర్చ్లో మొత్తం కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలో రిజిస్టర్ అయింది. అండ్ ది అకౌంట్స్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇది అండ్ యాక్టివ్ అండ్ మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చినాయి. సో ఇది కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది దాదాపుగా 168 కంట్రీస్లో ఉందండి. నేను కొన్ని విషయాలు మీకు ఇక్కడే చెప్దాం అనుకుంటున్నాను. మీరు దాని గురించి కంపెనీ ప్రెజెన్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఆన్లైన్లోనే ఎగ్జిస్ట్ అయ్యలేదు, అంటే కేవలం ఆన్లైన్లోనే ఉన్న కంపెనీ కాదు. మీకు వరల్డ్ వైడ్గా ఆఫీసెస్ ఉన్నాయి. మనకి ఇండియాలో కూడా చాలా ఫిజికల్ ప్రెజెన్స్ ఉంది, అంటే డైరెక్ట్గా కంపెనీ ఆఫీసెసే ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, ఇక్కడ సౌత్ ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, మనకి కేరళలో అన్ని చోట్ల కూడా కంపెనీ ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద కంపెనీ అండి. 1978లో స్టార్ట్ చేశారు. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒక చిన్న సింపుల్ క్వశ్చన్కి నేను ఇక్కడ ఆన్సర్ చేశాను, నిజంగా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ రిజిస్టర్ అయ్యిందా అని. సో దానికి ఆన్సర్ చేశాను. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఒక కంపెనీ గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుంటే దాంట్లో మనం సక్సెస్ అయిపోతాము అని ఏం లేదు. ఆ కంపెనీలో ఏదైనా వర్క్ మనం స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, అవి మనం చేసేలాగా ఉందా, నిజంగా ఒక మంచి టీం దొరుకుతుందా, ఆ టీం ఇప్పుడున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆ టీం లేదా మెంటోర్స్ తెలుగులో మాట్లాడతారా, తెలుగులో మనల్ని గైడ్ చేస్తారా మన భాషలో, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తెలుగులో ఫైండ్ అవుట్ చేస్తే సౌత్ ఇండియాలో బెస్ట్ టీమ్స్ ఉన్నాయి. మీరు యూ కెన్ ఫైండ్ ఏ గుడ్ టీమ్. మీరు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ చాలా మంచి ఆపర్చునిటీ. మీరు కనుక నిజంగా హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే అసలు రిజిస్టర్ అయ్యిందా లేదా. సో సెకండ్ ఏంటి, దీంట్లో సక్సెస్ అవ్వచ్చా? ఖచ్చితంగా. మీకు మంచి స్కిల్స్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, మంచి మీకు డ్రీమ్స్ ఉండి వాటిని నెరవేర్చుకోవడానికి మీరు పని చేయడానికి సిద్ధంగా ఉంటే, మీకు హెల్ప్ చేయడానికి చాలా చాలా టీమ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ తెలుగులోనే. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి పర్సనల్గా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళు మంచిగా సక్సెస్ అయ్యారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. హోప్ మీకు ఈ యొక్క చిన్న వీడియోలో మీకు చిన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. బాయ్.